హైడ్రా 1-2 పరిమితం కాదని 100 ప్రణాళికతో ముందుకెడుతోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రజలకు మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందన్నారు. సిఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అన్ని సాంకేతిక కారణాలతో ఆధారాలతో చెరువుల ఎఫ్టీఎల్ మార్కు చేస్తున్నామని తెలిపారు. చెరువుల దగ్గర భూములు కోట్లు పలుకుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో ఈ విషయాలను వెల్లడించారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగించే సమయంలో చాలా ఆరోపణలు వచ్చాయని, అయినప్పటికీ హైడ్రా వెనక్కి తగ్గలేదని రంగనాథ్ అన్నారు. హైడ్రా ఆవిర్భావం నాటికి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఎఫ్టీఎల్ బఫర్ లో వచ్చిన ఇల్లులు ఏమైనా ఉంటాయి కనుక పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా వాటిల్ని కూల్చరు అనేది ఇచ్చారు. ఇది మనకి అక్టోబర్ లో అది క్లియర్ గా పాలసీ డిక్లరేషన్. ప్రధానమైన డేంజర్ ఏంటంటే ఇక్కడ మొత్తం దీన్ని డెబ్రీ తోటి చేస్తుంటారు. చెరువులు మొత్తం డంప్ చేయడం తోటి వచ్చి ఇన్లెట్ నాళాలు క్లోజ్ అయిపోతాయి, అన్ని బంద్ అయిపోతాయి. ఎంక్రోచ్మెంట్ కి మొదటి మెట్టు ముందు దాన్ని నింపడం అన్నమాట. దాన్ని చెక్ చేయడానికి ముందు ఫెన్సింగ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జస్ట్ నెక్స్ట్ ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అయిన తర్వాత ఏంటి జరుగుతాను. బట్ ఈ లోపల ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ వస్తుంటే వాటిని ఖచ్చితంగా మేము తీసివేయడం జరుగుతుంది. విపత్తు నిర్వహణకు సంబంధించి ఫోర్కాస్ట్ లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికీ 60 నుంచి 65% చెరువులు మాయమయ్యాయని స్పష్టం చేశారు.